పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం తోట్లపాలెం గ్రామంలో ప్రస్తుతం ఉన్నామండి. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి వివిధ సేవా కార్యక్రమాలతో మనకి బజరంగ్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సంగతి తెలిసిందే. అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ బజరంగ్ సేవా సమితి అనేది నడుస్తుంది. సో ఈ బజరంగ్ సేవా సమితి ద్వారా ఇక్కడ మనకి తోట్లపాలెంలో ఎలాంటి సేవలు అందాయి అనేది మనకు చెప్పడానికి మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే అయ్యా, నీ పేరు? నా పేరు జాన్ వెస్లీ అండి. ఏం చేస్తా ఉంటావు? నేను బీకామ్ చదువుకున్నాను, ఎడ్యుకేషన్ అయితే చదువుకున్నాను, జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. అయితే నాకు తెలిసి అమ్మటి మురళీకృష్ణ చిన్నప్పటి నుంచి ఉందా పోలియో? నాకు చిన్నప్పటి నుంచి అంది, ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి మీరు గవర్నమెంట్ కి అప్రోచ్ అయ్యారా నాకు ఇలా నడవలేను అని చెప్పి? నాకు 10 అంటే 6th 7th ఆ టైం నుంచి అప్రోచ్ అయ్యాము. అయిన తర్వాత నాకు ఈ ట్రై సైకిల్ ఇచ్చారు. అప్పుడు ఇక అప్పటి నుంచి నాకు కొంచెం పెన్షన్ రావటం అట్లా కొంచెం ఇంటర్మీడియట్ తర్వాత. ఇప్పుడు ఆ బజరంగ్ ఫౌండేషన్ ద్వారా మీకు ఎలాంటి హెల్ప్ అయింది? నాకైతే బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే నాకు నా అడ్రస్ కూడా తెలియకపోయినా కానీ మురళీకృష్ణ గారు నా గురించి తెలుసుకొని నాకు కంటి పరీక్ష చేసి కంటి స్పాట్స్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో ఒక్కళ్ళకి కూడా 4గురికి ఇచ్చారు. ప్లస్ నా పరిస్థితిని చూసి నీకు ట్రై సైకిల్ కూడా ఇస్తామండి రండి అని చెప్పేసి పిలిపించి నాకు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టారు. నాకు నేను వెళ్ళడం కాదు, తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి ఇంటి దగ్గరకు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇలాంటి సేవా కార్యక్రమం జరుగుతున్నందుకు హ్యాపీగా ఉంది. మీ ఊర్లో ఎవరికైనా గుండె ఆపరేషన్ లాంటివి జరిగాయా? జరిగినాయండి. జరిగాయా? ఎంతమంది జరుగుంటే సుమారు? 2-3 జరిగినాయి. మొత్తం మీ గ్రామంలో ఎంతమందికి కళ్ళద్దాలు ఇచ్చారు? దాదాపు మా ఎస్సీ కాలనీలో చాలా మందికి ఇచ్చారు. ఎక్కువ శాతం మందికి ఇచ్చారు, తక్కువ కాదు. ఎక్కువ శాతం మందికి ఇంటికి 4గురికి 5గురికి 4గురికి, మా ఇంట్లోనైతే 4గురికి ఇచ్చారు ఫ్రీగానే. మళ్ళా అది ఇంకా మీరు ఆయన ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు? నేనైతే ఎమ్మెల్యేగా మాకు వస్తే మా నియోజకవర్గంలో గెలిపించుకొని మంచి కార్యక్రమాలు చేయించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఓకే బాబు.